నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీరు నిఫ్టీని గమనిస్తున్నారో లేదో లాస్ట్ 3 డేస్ నుంచయితే చాలా అంటే చాలా రాండమ్ మూవ్స్ అయితే ఉన్నాయి. అంటే కొద్దిగా పైకి వెళ్ళేది, మళ్ళీ ఒక్కసారి పడేది. ఈరోజైతే మరీ దారుణం అండి. జస్ట్ 810ని సపోర్ట్ తీసుకొని 880 రెసిస్టెన్స్ తీసుకుంది. అండ్ క్లోజింగ్ పాయింట్స్ చూసినప్పటికి 820 24,820 అలాగే 24,870 అంటే జస్ట్ 50 పాయింట్స్ రేంజ్‌లోనే ఈరోజైతే తిరిగింది నిఫ్టీ. నిన్నటి రోజు చూసుకుంటే నిన్న రెసిస్టెన్స్ కూడా 24,880 రెసిస్టెన్స్ తీసుకునింది. ఓవరాల్‌గా అయితే చానా అంటే చానా ర్యాండమ్ బిహేవ్ చేస్తుంది లాస్ట్ 3 డేస్ నుంచి. సో, ఈ ఈ ఇలాంటి మార్కెట్స్‌లో మనమైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా ట్రేడ్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఒక పర్ఫెక్ట్ ట్రేడ్ అని ఎగ్జిక్యూట్ చేసినా ఈరోజు చూడండి ఈరోజు డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చి 24,810 810 టు 820 సపోర్ట్ తీసుకుంటుంది. ఈ ఈ ఈ యొక్క లెవెల్స్ దగ్గర ఒక్క నిమిషం. ఓకే. ఈ యొక్క లెవెల్స్ దగ్గర మనం ఒక ట్రేడ్ తీసుకున్నా సరే, కొద్దిగా పైకెళ్ళింది, మళ్ళీ వీక్‌నెస్ షో చేసింది. ఇక్కడి నుంచి మళ్ళీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రమే ఒక చిన్న ర్యాలీ అయితే ఇచ్చింది. అది కూడా 50 పాయింట్స్. ఆప్షన్స్‌లో అయితే ఆహ్, మంచి ప్రాఫిట్ కూడా వచ్చుండదు కాదు. ఎందుకంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్‌లో ప్రీమియమ్స్ అనేది డికే అవుతా ఉంటాయి. సో, ఇవన్నీ మనం అవాయిడ్ చేయాలంటే, రేపు ఒక మంచి పర్ఫెక్ట్ ట్రేడ్ రావాలంటే, నేనొక పైన ఒక ట్రెండ్ లైన్ అలాగే డౌన్ సైడ్ ఒక ట్రెండ్ లైన్ అయితే గీశాను. అయి ఎలా గీశానో కూడా చూపిస్తాను మీకు. ఓకే. మీరు ఒక్కసారి 45 మినిట్స్ చార్ట్‌కి వెళ్దాం. అంటే మీకు క్లారిటీగా కనపడడానికి చార్ట్. మనం ఎలా ఈ ట్రెండ్ లైన్స్ గీశానో మీకు అర్థమవుతుంది. ఓకే. ఈ 45 మినిట్స్‌లో ఇక్కడ ఫస్ట్ ఇదొక పాయింట్ అండ్ ఇది ఆగస్ట్ 20 ఓకే. ఆగస్ట్ 21 అదొక పాయింట్. ఈ 2 పాయింట్స్‌ని ఆహ్, ఈ 2 పాయింట్స్‌ని టచ్ చేసుకుంటూ ఒక ట్రెండ్ లైన్ అయితే గీశానండి. అలాగే రీసెంట్‌గా లోస్ అయితే ఏవైతే చేశాయో ఆ 2 పాయింట్స్‌ని నేనైతే కనెక్ట్ చేశాను. సో, ఆ విధంగా ఈ 2 ట్రెండ్ లైన్స్ అయితే నేను డ్రా చేశాను. అండ్ ఈ జోన్ ఎందుకు గీశానో కూడా చెప్తాను. ఈ జోన్ ఎందుకు గీశానంటే ఈరోజు అలాగే నిన్న మనకి రెసిస్టెన్స్ వచ్చి 880గా ఉంది. కాబట్టి పైనొక ఒక్క నిమిషం. పైనొక లెవెల్ అయితే మనకి అన్‌లాక్ అయింది. అలాగే ఈరోజు సపోర్ట్ వచ్చి 24,820 అండ్ నిన్నటి సపోర్ట్ వచ్చి 24,750. దీన్ని మనం అంత కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. రేపు స్కాల్ప్ ట్రేడ్స్ చేసే వాళ్ళకైతే ఇది 24,810 లెవెల్ అనేది మనకి ఇంపార్టెంట్. మనం ఒక పర్ఫెక్ట్ ట్రేడ్ తీసుకునే వాళ్ళకి ఈ లెవెల్ అయితే అంత ఇంపార్టెంట్ కాదు. 24,810. సో, మనం పర్ఫెక్ట్ ట్రేడ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ ట్రెండ్ లైన్స్ పైన మనం ఒక కాల్ ట్రేడ్స్ ఇనిషియేట్ చేద్దాం. అలాగే ఈ డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ కింద మనం ఒక పుట్ ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేద్దాం. ఇది ఒక పర్ఫెక్ట్ ట్రేడ్ తీసుకున్న వాళ్ళకి ఈ లెవెల్స్ బ్రేక్ అవ్వనియండి. ఆ తర్వాతే మనం ఎంట్రీస్ అయితే ప్లాన్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఈ జోన్ ఎలా గీసాను చూడండి. 24,750 ఈ లెవెల్ ఒక్కసారి చూస్తే నిన్నటి సపోర్ట్ 24,750 అండ్ అలాగే దాని ముందు రోజు క్లోజింగ్ 24,750 నియర్ దగ్గర ఉంది. అలాగే దాని ప్రీవియస్ డే ముందు రోజు క్లోజింగ్ 24,750. మీరు క్లియర్‌గా గమనించండి ఇయన్నీ. అంతకుముందు ముందు కూడా 24,750 దాని ముందు 24,750 రెసిస్టెన్స్. దాని ముందు 24,750 సపోర్ట్. 24,750 మీరు ఒక 24,750 లెవెల్‌ని గమనిస్తే ఇక్కడ ఒక లెవెల్ అయితే అన్‌లాక్ అయితే అయిందండి. ఓకే. అలాగే రీసెంట్‌గా ఈరోజు అలాగే నిన్న చూసుకుంటే 24,880 ఒక లెవెల్ అయితే కనిపిస్తుంది. ఈ లెవెల్స్ మధ్యలో అయితే రేపటి రోజున ట్రేడింగ్ అయితే అవాయిడ్ చేసేయండండి. ఎందుకంటే చాలా ర్యాండమ్‌గా మూవ్ అవుతుంది. అంటే కొ కొ ఒకవేళ మనం ఒక డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకున్నా ఒక్క నిమిషం. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయింది. ఈ లెవెల్ బ్రేక్ అయిన డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకున్నామన్నా కొద్దిగా కిందకొచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోయే ఛాన్సెస్ అయింది. అంటే అంత ర్యాండమ్‌గా అయితే బిహేవ్ చేస్తుంది. సో, ప్లీజ్ అవాయిడ్ ఇన్ బిట్వీన్ దిస్ రేంజ్ 24,880 పైన ఒక స్కాల్ప్ ట్రేడ్ తీసుకోవచ్చు. అలాగే 810 కింద డౌన్ సైడ్‌కి ఒక స్కాల్ప్ ట్రేడ్ తీసుకోవచ్చు. అంతేగాని పర్ఫెక్ట్ ట్రేడ్స్ అయితే
మనకి కనిపించడం. పర్ఫెక్ట్ ట్రేడ్ తీసుకోవాలంటే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అనేది దీని కింద పుట్ ట్రేడ్ తీసుకున్నాం. అండ్ అప్ సైడ్ కూడా ఈ ట్రెండ్ లైన్ అయితే అప్ సైడ్ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ అవ్వనండి. ఆ తర్వాత దానిపైన ఒక సిఈ ట్రేడ్ అయితే తీసుకున్నాం. ఓకేనా? ఇది 45 మినిట్స్ చార్ట్ అండి. ఒక్క నిమిషం 5 మినిట్స్ చార్ట్లో ఒక్కసారి ఫైనల్గా డిస్కస్ చేసుకుందాం. 5 మినిట్స్ చార్ట్లో రేపు ఎలా ట్రేడ్ చేయాలో. 5 మినిట్స్ కూడా 15 మినిట్స్ పెడతాను మనకి క్లియర్గా చార్ట్ విజిబుల్ అవ్వడానికి. ఓకే, రేపు మార్కెట్ మీరు పర్ఫెక్ట్ ట్రేడ్ తీసుకుంటే మార్కెట్ ఎక్కడైనా ఓపెన్ ఇవ్వనండి. ఓకే, ఈ ట్రెండ్ లైన్ అబవ్ మనం ఒక కాల్ ట్రేడ్ తీసుకుందాము. ఓకే, అలాగే ఈ ట్రెండ్ లైన్ కింద ఒక పుట్ ట్రేడ్ తీసుకున్నాం. అయితే మీరు ఒక్క విషయం గమనించేటట్టయితే ఈ ట్రెండ్ లైన్ ఎక్కడుంది? ఒక్క నిమిషం. ఓకే, ఈ ట్రెండ్ లైన్ ఎక్కడుంది? 25,000 అయితే 25,000 దగ్గర అయితే ఉంది ఈ లైన్. అలాగే డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ ఎక్కడుంది మీకు? 24,750. ఈరోజు క్లోజింగ్ ఎక్కడ? 24,770. అంటే అప్రాక్సిమేట్గా అప్ సైడ్ 100 పాయింట్స్ గ్యాప్ ఉంది, డౌన్ సైడ్ 100 పాయింట్స్ గ్యాప్ ఉంది. ఇక్కడ నుండి 100 పాయింట్స్ అబవ్ వెళ్తే అక్కడ నుండి మళ్ళీ పైకి వెళ్ళడానికి మనకి స్కోప్ అయితే చాలా తక్కువ ఉంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ ట్రెండ్ లైన్స్ బ్రేక్ చేస్తుంటే మీరు ఒక చిన్న ట్రేడ్ అయితే తీసుకున్నాను. అంటే 25,000 లెవెల్ బ్రేక్ అయింది, 25,100 వరకు, 25,80, 25,100 వరకు అయితే టార్గెట్ పెట్టుకోండి. అలాగే ఈ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే 750 లెవెల్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ అయితే మీరు పెద్ద టార్గెట్ పెట్టచ్చు. ఎందుకంటే మార్కెట్ అక్కడక్కడే ర్యాండమ్గా బిహేవ్ అవుతుంది, పైగా అప్ సైడ్కి వెళ్ళలేకపోతుంది. కాబట్టి డౌన్ సైడ్ అయితే పెద్ద టార్గెట్ పెట్టచ్చు. ఒకవేళ 750 లెవెల్ బ్రేక్ అయితే మీరు 600 వరకు అయితే టార్గెట్ పెట్టుకోవచ్చు రేపటి రోజున. అదే అప్ సైడ్ కానీ బ్రేక్ అయితే కొద్దిగా చిన్న టార్గెట్ 25,080 అండ్ 25,100 అయితే టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇది మీరు ఒకవేళ ఒక మంచి ట్రేడ్లో అయితే ట్రేడ్లో తీసుకోవాలంటే ఈ లెవెల్స్ అయితే ఫాలో అవ్వండి. రేపు స్కాల్ప్ ట్రేడ్స్కి అయితే పాసిబిలిటీ ఉంది, కాకుంటే ఎస్ఎల్ హిట్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంది. స్కాల్ప్ ట్రేడ్స్ వచ్చి ఈ లెవెల్ బ్రేక్ అయితే ఒక సిఈ ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. ఒక్క నిమిషం అండి. ఓకే, స్కాల్ప్ ట్రేడ్ 24,780, 24,880 బ్రేక్ అయితే మనం ఒక అప్ సైడ్ ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. అలాగే ఫ్లాట్ ఓపెన్ అయ్యి 24,810 లెవెల్ బ్రేక్ అయితే ఈ ట్రెండ్ లైన్ వరకు అయితే మనం ఒక పుట్ ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ చేయాలో చూద్దామండి. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి నియర్లీ ఈ రెసిస్టెన్స్ దగ్గర గ్యాప్ ఓపెన్ అయితే, ఒకవేళ మార్కెట్ కానీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఈ ట్రెండ్ లైన్ దగ్గర సస్టైన్ అయ్యి ట్రెండ్ లైన్ బ్రేక్ అవుతుందా, లేకుంటే గ్యాప్ అప్ ఈ ట్రెండ్ లైన్ పైనే ఓపెన్ అయ్యి సస్టైన్ అవుతుందా, దెన్ మీరు బ్లైండ్గా ఒక కాల్ ట్రేడ్ అయితే తీసుకోవచ్చండి. అలాగే డౌన్ సైడ్ కూడా సేమ్ అదే లాజిక్. ఒకవేళ మార్కెట్ 750 అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి 750 కింద బ్రేక్ అయితే మాత్రం మీరు ఒక పుట్ ట్రేడ్ అయితే తీసుకోవచ్చు బ్లైండ్గా. అంటే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఏంటంటే ఒకేసారి అంత గ్యాప్ వచ్చిన తర్వాత మనకి స్కోప్ అయితే బాగా ఉంటుంది, అక్కడ నుండి ఇంకా మంచి మూమెంట్ రావడానికి. ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ ట్రెండ్ లైన్స్ బ్రేక్ అయితే అంత మూమెంట్ ఉండకపోవచ్చు. ఒకవేళ అది సస్టైన్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ వస్తుంటే మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ అక్కడ నుండి మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ వరకు అయితే రావడానికి పాసిబిలిటీ అయితే ఉందండి. అది కూడా గమనించండి. ఒకవేళ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది 750 దగ్గర సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ వెళ్తా ఉంటే అంత పైకి వెళ్ళకపోవచ్చు. అదే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అక్కడ నుండి అయితే అక్కడి నుంచి రెసిస్టెన్స్ తీసుకుంటే మాత్రం మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ వరకు వచ్చే స్కోప్ అయితే ఉందండి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను.
అక్కడ నేను ఫ్రీగా నేనైతే ఎటువంటి ప్రీమియం ఛానెల్ రన్ చేయడం లేదండి. నేనైతే చాలా అంటే చాలా ఫ్రీగా స్కాల్ప్ ట్రేడ్స్ అలాగే ఒక మంచి మొమెంట్ ట్రేడ్స్ అయితే నేను ఇస్తున్నాను టెలిగ్రామ్ ఛానెల్‌లో. కాబట్టి ఖచ్చితంగా జాయిన్ అయితే అవ్వండి. ఒక్కసారి జాయిన్ అవ్వే ముందు నా ట్రేడ్స్ ఎలా ఉన్నాయో చూడండి. మీకే అర్థమైపోతుంది. మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారు నా ట్రేడ్స్ అనేవి. ఓకే. థ్యాంక్ యూ అండి. అలాగే ఈ వీడియోనైతే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.